ఏ నర్సరీకి వెళ్ళినా ఏ గార్డెన్కి వెళ్ళినా యూట్యూబ్లో కూడా మనకి పర్లేట్ వాడమని చెప్తున్నారు. అసలు పర్లేట్ మన గార్డెన్కి ఎంత అవసరమో దాని యూజెస్ ఏంటి అనేవి ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు పర్లేట్ అంటే ఏంటి? ఇది ఒక రాక్ అండి, వాల్కెనిక్ రాక్ అంటారు దీన్ని. 800 నుంచి 900 డిగ్రీస్ వరకు వేడి చేస్తారు. వేడి చేసినప్పుడు ఇది మనం పాప్కార్న్ మనం చూస్తూ ఉంటాం కదండి, అలా పగులుతుంది. వాల్కెనిక్ రాక్ పగలడం వల్ల మనకు పర్లేట్ అనేది ఫామ్ అవుతుందండి. పర్లేట్కి ఒక మెయిన్ బెనిఫిట్ ఉందండి. అదేంటంటే దీనికి ఎలాంటి డిసీజ్ రావు. అది ఎందుకు అంటే ఇది ఇన్ఆర్గానిక్ స్టెరైల్ మీడియా కాబట్టి. పర్లేట్ యొక్క pH లెవెల్ న్యూట్రల్గా ఉండడం వల్ల ప్లాంట్స్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయండి. పర్లేట్కి ఇంకొక బెనిఫిట్ అండి, పర్లేట్ పోరస్గా ఉంటుంది. అసలు పోరస్ అంటే ఏంటి అని మనకు డౌట్ రావచ్చు అండి. పోరస్ అంటే ఏం లేదండి, అది చిన్న చిన్న కణాల లాగా ఉంటుంది. దాంట్లో ఎయిర్ పాకెట్స్ ఉంటాయి, అంటే ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఆక్సిజన్ వెళ్తుంది, దాంతోపాటు వాటర్ కూడా స్టోర్ అవుతాయి. కాబట్టి మనకి రూట్ అనేది మంచి డెవలప్మెంట్ ఉంటుంది. రూట్కి మనకి ఆక్సిజన్ అందుతుందండి. ఇదే అండి పోరస్ అంటే. ఇంకా ఎడీనియమ్స్లో మరియు సక్లెంట్స్లలో కూడా కలుపుతారండి. ఇంతవరకు మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక చిన్న విషయం అండి, ఫస్ట్ 3 మెంబర్స్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి షౌట్అవుట్ ఉంటుందండి. పర్లేట్లో సీడ్ యొక్క జెర్మినేషన్ మిగతా వాటికన్నిటికంటే కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో మీరు పర్లేట్ ప్లస్ వచ్చేసి మీరు కోకోబీట్, మాస్పీట్లో కూడా మీరు జెర్మినేట్ చేయొచ్చు, లేదా ఓన్లీ పర్లేట్లో కూడా జెర్మినేషన్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ టైం ఎవరైనా సీడ్ జెర్మినేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పర్లేట్లో చేసుకోండి. అసలు పర్లేట్ సాయిల్లో ఎంత కలపాలి? 10 to 15% కంటే ఎక్కువ కలపకూడదండి. ఎక్కువ కలిపినా కూడా మీకు బెనిఫిట్ ఏముండదు. ఒకవేళ మీరు యూనివర్సల్ సాయిల్ మిక్స్ చూడాలి అనుకుంటే పక్కన వీడియో ఉందండి, చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరైనా పర్లేట్ వాడినట్టయితే నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.